హల్లెలూయా. సమస్యలతో, శోధనలతో, కష్టాలతో, ఇబ్బందులతో, అవాంతరాలతో, ఆటంకాలతో ఏ పరిస్థితులు నువ్వు ఉన్నావో నా ప్రభు ఒక ఆదరణకరమైన మాట అనాలండి. నువ్వే స్థితిలో దేవుని దగ్గరికి వచ్చావో భాగ్యంగా ఆనందించటానికి, బలంగా మాట్లాడటానికి, హత్తుకొని ఇంకొకరితో స్తోత్రం చెప్పి వారికి వందనవచనం చేయటానికి నీ గుండె లోతుల్లో గాయాలమయమైపోయి నమ్మిన వారిని నేను మోసగించి ఉండొచ్చేమో. నువ్వు అనుకున్నవి నీ చేతుల్లోకి జరగకపోవచ్చేమో. నీ కుటుంబ పరిస్థితులు దారుణంగా దెబ్బతిని ఎవరు కట్టడానికి, నిలబెట్టడానికి అవకాశం లేకుండా కూలిపోయి ఉండొచ్చేమో. కానీ దేవుడు చెప్పిన మాట ద్వారా ఆ మాటే నిన్ను కట్టబోతుందండి. ఆ మాటే నిన్ను నిలబెట్టబోతుంది. ఆశలు అడిగంటిపోయినా, ఆశల సౌధము కూలిగిపోయినా, ఆశల సౌధము ఎడమైపోయినప్పటికీ దేవుని మాట తప్పిపోదు. నువ్వు చేసిన ప్రార్థనలకు జవాబులు దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు అడిగిన నిపుణత, నువ్వు అడిగిన నేపథ్యత ఏదై ఉన్నప్పటికీ ఆ నేపథ్యంలో నువ్వు దేవుని వాగ్దానం యొక్క శక్తి నువ్వు పొందబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మిన వారు ఈరోజు నీతో లేకపోయి ఉండొచ్చు. హల్లెలూయా. నీకు మాట ఇచ్చిన వాళ్ళు నీతో ఈరోజు రాకపోవచ్చు, ఉండకపోవచ్చు. నేనున్నా నీకేంటి, నేనున్నా నీకేం అవసరత, నీకే అవసరతతో నేను ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళందరూ ఈరోజు నీ ఎదుట కనబడకపోవచ్చండి. హల్లెలూయా. వాళ్ళ కనబడనంత మాత్రాన, ముఖం చాటేసినంత మాత్రాన, వాళ్ళ పక్కకి తప్పుకున్నంత మాత్రాన నీ జీవితం మిగిలిపోయి అబాస పాలై, అల్లరి పాలైపోయి, తలబంపుల పాలు కానివ్వడు. ఎందుకంటే నువ్వు మనుషుల చేతుల్లో లేవు బిడ్డ. నువ్వు దేవుని ఎదుర్కొంటున్నావు. ఆయన దగ్గరికి వచ్చి అమితుమి తేల్చుకుంటా ఆయన దగ్గరికి వచ్చావు. ప్రభు, నన్ను 24లో ఎందుకు వదిలేసావంటే 25 మరింతగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి. 24లో నిన్ను పట్టించుకోలేదు, కానీ నిన్ను పట్టించుకోలేని దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికతో వచ్చాడు. నీ కొరకు ఒక ప్లాన్తో వచ్చాడు. దేవుని బిడ్డలారు, నీ లోపల ఏది పనిచేస్తుందో, నీ లోపల ఏది అజమాయిషి చేస్తుందో దానిని బెల్లగొట్టి ఆయన కృప చేత నువ్వు నింపబడబోతున్నావు. ఆయన కృప చేత నువ్వు బలపరచబడబోతున్నావు. హల్లెలూయా.